ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వికసిత్ భారతదేశపు అమృతకాలం, సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమానికి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు తిరుచానూరు మండలంలో తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సభ నిర్వహించడం జరిగింది. ఇందులో వికసిత్ భారత్ 2047 ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి డాక్టర్ నరేష్, తిరుచానూరు మాజీ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ మరియు తిరుచానూరు మండలంకి చెందిన తిరునామలి రూపేష్ బాబు పాల్గొన్నారు. భారతదేశాన్ని నిర్మించడానికి సహకారం అందిస్తాను. కుల మత భాషలింగ మరియు ప్రాంతీయ భేదాలను అధిగమించి జాతీయ సమైక్యత, సమగ్రత మరియు సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాను. భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని మరియు ఘనమైన వారసత్వాన్ని గౌరవిస్తాను. మహిళల గౌరవ మర్యాదలను పెంచుతూ వారి సాధికారతను ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉంటాను. జాతీయ నిర్మాణానికి కీలకమైన విద్య, పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణ మరియు శక్తి సద్వినియోగం వంటి రకాలలో ఎప్పుడు అప్రమత్తంగా ఉంటాను. అవినీతి రహిత, వివక్ష లేని, సామరస్యపూర్వకమైన సమాజాన్ని నిర్మించడానికి దోహదపడతాను. వలసవాద భావజాలం దశలో ఉన్న బాల బాలికలు ఎదుర్కొన్నటువంటి ఆత్మ గౌరవ సమస్య ఏదైతే ఉందో దానిని స్వచ్ఛ భారత్ పేరుతో స్పృశించి దాన్ని నిర్మూలించేటువంటి క్రమంలో ఇవాళ 14 కోట్ల మరుగుదొడ్లను దేశవ్యాప్తంగా నిర్మాణం చేసి, మరుగుదొడ్లు లేని గ్రామం లేదు, మరుగుదొడ్లు లేని ప్రభుత్వ పాఠశాల లేదు, మరుగుదొడ్లు లేని ఇల్లు లేవు. గతంలో మనం చూసాం, ఉదయాన్నే మరుగుదొడ్డికి బహిర్భూమికి వెళ్ళేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ మనందరి యొక్క ఆరోగ్యాన్ని, మన మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా స్వచ్ఛ భారత్ తీసుకురావడము, 41 కోట్ల ఈ రకమైన నిర్మాణం చేసి మనందరి యొక్క గౌరవాన్ని కాపాడింది ఎవరు? నరేంద్ర మోడీ గారు. మరి 10 సంవత్సరాల క్రితం మనం చూస్తే ఆ పరిస్థితి ఉందా? లేదు. గ్రామాల్లో మనకెళ్తే ఉదయాన్నే ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఉండేది. ఎవరి గౌరవం కాపాడబడింది? మనతోటి అక్క చెల్లెల యొక్క గౌరవం కాపాడబడింది. ప్రభుత్వ పాఠశాలలో కనీసమైనటువంటి మరుగుదొడ్ల సౌకర్యం లేకుండా బాలికలు కౌమార దశలో ఉన్నటువంటి 14, 15, 9 వయసు ఉన్నటువంటి అమ్మాయిలు వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోలేక స్కూల్కు పోవాలంటే భయపడి బడి మానేసినటువంటి ఒక భయంకరమైన పరిస్థితి చూసాము. మరి మహిళలు, బాలికలు చదువుకోకపోతే ఎవరికి నష్టం? మొత్తం కుటుంబానికి నష్టం, మొత్తం సమాజమే నష్టపోతుంది. మరి ఒక మహిళ చదువుకుంటే కుటుంబం అంతా చదువుకున్నట్టు. మరి మహిళలు చదివించాల్సిన బాధ్యతను ఎవరు తీసుకున్నారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు. ఆ సమస్యను పరిష్కరించిన కారణంగా ఇవాళ మహిళలను ప్రోత్సహించి ముందుకు తీసుకోవడం జరిగింది. అంతేకాదు, మహిళల యొక్క భాగస్వామ్య అవసరము. ఈ దేశంలో మహిళను, స్త్రీని శక్తిగా, మహాశక్తిగా, దుర్గామాతగా పూజించేటువంటి మనం అనేక సందర్భాల్లో మనం చూసాం. ఆడపిల్ల కనడం, ఆడపిల్లను పెంచడం, ఆడపిల్లను పోషించడం కష్టం అని చెప్పి ఉరిటిలోనే గొంతు నొక్కినటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ ఆడపిల్ల అంటే ఇంటికి అదృష్టము, ఆడపిల్ల అంటే లక్ష్మీదేవితో సమానమైనటువంటి నిరుపమానమైనటువంటి అర్థాన్ని ఇస్తూ బేటీ బచావో బేటీ పడావో పేరుతోటి మహిళా శక్తిని, స్త్రీ యొక్క గౌరవాన్ని, స్త్రీ యొక్క శక్తివంతమైనటువంటి రూపాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా అనేక స్కీమ్స్ మహిళా ఆధారంగా, స్త్రీ ఆధారంగా అనేక స్కీములు తీసుకురావడం జరిగింది. ఏదైతే పురుషులు, స్త్రీల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం, నిష్పత్తి ఉందో ఆ నిష్పత్తిని తగ్గించే క్రమంలో మీకు అర్థమైన నిష్పత్తి అంటే 1000 మంది పురుషులకు కేవలం 940 మంది మహిళలు మాత్రమే ఉండే పరిస్థితి నుంచి ఇవాళ ప్రతి మహిళ, ప్రతి ఆడబిడ్డ ఇంట్లో లక్ష్మీదేవిగా పూజిస్తూ, మహిళలను ప్రోత్సహిస్తూ, కూతుళ్లతో తల్లులు ఫోటో పెట్టమని చెప్పి ప్రోత్సహించడం జరిగింది. ప్రతి కూతురును కూడా గౌరవించే విధంగా అనేక కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. ఆ రకంగా జరుగుతున్న అభివృద్ధిలో ప్రతి మహిళను భాగస్వామ్యం చేయడం కావచ్చు. అదేవిధంగా ప్రతి నిరుపేదకు ఇల్లు ఉండాలి, ప్రతి నిరుపేదకు ఇల్లు, అందరికీ ఇల్లు అనేటువంటి ఒక లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇవాళ దేశంలో 12 కోట్ల
4 కోట్ల ఇల్లు నిర్మాణం చేసి ఉచితంగా ఇవ్వడం. 4 కోట్ల ఇల్లు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్మాణం చేసి ఇవ్వడం జరిగింది. దేశం మొత్తం 4 కోట్లు నిర్మాణం చేసిస్తే ఆంధ్రప్రదేశ్లో మనకు 23 లక్షల ఇల్లు కేటాయించడం జరిగింది. అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్తో పోలిస్తే తక్కువ జనాభా కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ ఇల్లు ఇచ్చినటువంటి ఘనత కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మరి ఇలాంటి మంచి విషయాలను ప్రజల మధ్యలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా లేదా? కేవలం అంతర్లీనంగా ఉన్నటువంటి ఈ సమస్యల పరిష్కారమే కాదు, ఏదైతే ఒకప్పుడు భారతదేశం పాకిస్తాన్, ఇండియా పాకిస్తాన్ పేరుతోటి మన స్థాయిని తగ్గిస్తూ కేవలం పాకిస్తాన్ని పరిమితం చేసేటువంటి గత పాలకుల యొక్క తప్పుదాల కారణంగా జరుగుతున్నటువంటి నష్టాన్ని పూడ్చివేస్తూ ఇవాళ భారత్ అంటే అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందిన దేశాల సరసన